ఇవన్నీ చెట్లు అట్లా వచ్చి ఇట్లా చనిపోతున్నాయి. చాలా చెట్లకి ఇదే డిసీజ్ వచ్చింది. మనకు మొత్తం 30 గుంటాస్లో వేసినాం చామంతి. సో చాలా చెట్లకి ఇదే ఉంది. నేను ఇప్పుడు వీటికి మనం మందులు స్ప్రే చేస్తున్నాము. అది ఏం మందులు స్ప్రే చేస్తున్నాం అనేది నేను మీకు ఇప్పుడు వీడియోలో చెప్తాను, చూడండి. ఇదే ఫ్రెండ్స్, ఇగో చూపిస్తాను చూడండి మీకు. ఇప్పుడు మందులో మనం ఇంతకుముందు మీకు ఇప్పటిదాకా చూపించిన కదా, ఆ డిసీజ్కి, ఆ ఎల్లో డిసీజ్కి మనం ఏం మందులు వాడుతున్నాం అనేది. ఈ 3 ఇది కొంచెం పేరు కనిపిస్తలేదు, అది కరెక్ట్ పెట్టి మిడిల్ది. ఈ 3 మందులు వాడుతున్నాం మనము. ఒకసారి చెప్పినా ఏంద్ర అది ఏ మందులు రైతు సోదరులందరూ ఒకసారి గమనించాలి. ఇప్పటిదాకా చూపించినాం కదా మనము, చేనులో మొత్తం మనకి ఎల్లో కలర్ పచ్చ రోగం వచ్చింది. వర్షాలు కూడా పడతలేవు, కానీ అయినా ఎందుకంత మొత్తం చేను మొత్తం అట్లనే ఉన్నది. కాబట్టి ఒకసారి మందుల షాప్కి పోయి అడిగితే ఆయన ఇక మనకు 3 రకాల మందులు ఇచ్చారు. ఫస్ట్ది ర్యాపిడ్ అంటే ఇది పౌడర్, గ్రీన్ కలర్ ఉంది. ఇది ఒక డబ్బాకి వచ్చేసి మనకు 3 స్పూన్స్ వేయాలి. నెక్స్ట్ వచ్చేసి సర్ప్లస్, ఇది కూడా మనకి మొత్తం 3 రకాల మందులు కలిపి కొట్టమని చెప్పారు. ఇంకొకటి వచ్చేసి నవరస అంట ఇది. సో ఈ 3 రకాల మందులను కలిపి మనం ఇప్పుడు స్ప్రే చేస్తున్నాము. అక్కడ ఆల్రెడీ స్ప్రే జరుగుతుంది. ఈ నవరసాలు ఇంకొకటి సర్ప్లస్ వచ్చేసి మనకి 40 ml వేయాలి ఒక డబ్బాకి. కాబట్టి ఒకసారి ఈరోజు స్ప్రే చేస్తున్నాము. అక్కడ ఆల్రెడీ స్ప్రే ప్రోగ్రామ్ అంతా జరుగుతున్నది. చూడాలి మనకు 10 రోజులలో రిజల్ట్ ఎట్లుంటుంది అనేది ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేసి మేము మళ్ళీ ఇంకో వీడియో కూడా డెఫినెట్గా చేస్తాము. ఒకవేళ మనకి ప్రాబ్లం కనుక రిజాల్వ్ అయిందంటే తప్పకుండా మిగిలిన రైతు సోదరులు ఎవరైతే చామంతి ఎక్కువగా పండించే వారు ఉంటారో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మేము మళ్ళీ 10 రోజుల తర్వాత తప్పకుండా దీని రిజల్ట్ ఎట్లుందనేది కూడా మేము మళ్ళీ ఒక వీడియోలో చేస్తాం. అప్పటి వరకు బాయ్ బాయ్.